సోలో లెవెలింగ్ ఎపిసోడ్ 10 ఎక్స్‌ప్లనేషన్. నేను ఈ వీడియోకి ఒక టార్గెట్ అయితే ఇస్తున్నాను. ప్లీజ్ కంప్లీట్ చేయడానికైతే ట్రై చేయండి. ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. కుదిరితే కంప్లీట్ చేసేయండి. ఇందులో చూసుకుంటే మీకు జేజు ఐలాండ్ రైడ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో, ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడటానికైతే ట్రై చేయండి. ఇంకేం లేచకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. కానీ అంతకన్నా ముందు మీరు మన ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే గనక ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇఫ్ పాసిబుల్ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకేం లేచకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్‌లో కొరియన్ ఎస్ ర్యాంక్ హంటర్స్ అండ్ జాపనీస్ ఎస్ ర్యాంక్ హంటర్స్ వీళ్ళిద్దరైతే రెడీగా ఉంటారనమాట. ఇటు పక్కుండి జిన్‌వూ ఇలా అనుకుంటాడు. క్యోటో రోజీ ఫైట్ చేయట్లేదు. అయినా కూడా నేను తనకి థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఎస్ ర్యాంక్ హంటర్స్ బ్యాటిల్ ఎలా ఉంటుందో నేను ఇప్పుడు విట్‌నెస్ చేయగలను తెలుసుకోగలను. ఇక మాస్టరమ్మ ఉండి తన పవర్‌ని యూజ్ చేసి కాస్త పెద్దగవుతాడనమాట. ఇప్పుడు మొదలుపెడదాం అని చెప్పైతే అంటాడు. ఇంకా బీక్యోను అండ్ కుమామోటో అదేలెండి ఎస్ ర్యాంక్ అంటారు జాపనీస్ నుంచి. పెద్ద తిక్కలోడుంటాడు చూడండి వాడే. ఇక మాస్టరమ్మ దగ్గరకొస్తూ ఉంటే ఈడుండి ఇలా అంటాడు జాపనీస్ అంటూ. "నీకు మా స్ట్రెంత్ ఎంతుందో కంపేర్ చేసుకోవాలనుందా? అలా అయితే ఇప్పుడు చూడరా నా తడాకా" అని చెప్పి ఈడు కూడా పవర్ యూజ్ చేస్తాడు. ఇక మాస్టరమ్మ ఉంది, "సరే రారా చూద్దాం ఇప్పుడు ఎవరు స్ట్రాంగరో" అని చెప్పి ఈళ్ళిద్దరూ నాన్ స్టాప్‌గా పంచెస్ అయితే యేసుకుంటూనే ఉంటారు. ఇంకో పక్క చూసుకుంటే ఇంకో హంటర్ ఇబ్బంది పడుతూ ఉంటాడనమాట వాడితో ఫైట్ జేయటానికి. వాడేమో కాలుతో ఒకటి తన్నాలని చూస్తాడు. బట్ వాడు డాడ్జ్ చేసేస్తాడు. ఇక వాడేమో అలా అనుకుంటాడు. దీనమ్మ జీవితం ఈడు ఫాస్ట్‌గున్నాడు. నేను వీడితో క్లోజ్ కాంబాట్ ఫైట్‌కి దిగకూడదు అని చెప్పి వాడేమో అటాక్ చేయటానికి వస్తే వీడు డాడ్జ్ చేసి ఒక అటాక్ అయితే వేస్తాడు. ఇక ఫేమ్ గిల్డ్ మాస్టర్ ఉండి నేను క్లోజ్ కాంబాట్ చేయకపోవచ్చు. కానీ నా స్పెషల్ అటాక్స్ వచ్చేసరికి లాంగ్ రేంజ్ అటాక్స్ అని చెప్పి వీడైతే అటాక్ ఏస్తాడు. దాంతో అది వేరే వాడికి తగులుద్ది. "ఒరేయ్! కాస్త చూసుకొని కొట్టురా హోషినో" అని చెప్తాడు. ఈలోపు మాస్టర్‌మో గాల్లోంచి వచ్చి అటాక్ చేస్తాడు. ఇక చాయ్ జాంగ్‌కి నుండి టాప్ టైర్ మ్యాజిక్ జెమ్స్‌తో ఈ జిమ్నాషియం అనేది రీఇన్ఫోర్స్డ్ అయిపోయింది కదా! అంటే, "ఆ! అవును. కానీ ఇప్పుడు మనం కాస్త పరిశీలించాలి రీఇన్ఫోర్స్‌మెంట్ స్టాండర్డ్స్‌ని." ఇక బీక్యోను ఉండి మిగతా ఎస్ ర్యాంక్ హంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే వీళ్ళే టాప్ టైర్ హంటర్స్ అనమాట. వాళ్ళ ఆర్మ్స్‌ని పట్టుకుంటే సరిపోదు. వీళ్ళని ఖచ్చితంగా డిఫీట్ చేయాలని చెప్పి బీక్యోను కాస్త పవర్ అప్ అవుతాడు. అయిన తర్వాత ఒక అటాక్ ఏస్తే మన కుమమోటో గాడైతే డాడ్జ్ జేస్తాడు. ఇంక బీన్‌యోకు మనసులో ఇలా అనుకుంటాడు. ఓహ్! వీడి పేరు కుమమోటో గదా! చూస్తూ ఉంటే తను కాంపిటేటివ్ టైప్ కాదనుకుంటా. ఇంక కుమమోటో గాడుండి మనసులో ఇలా అనుకుంటాడు. దీనమ్మ జీవితం నేను ఇలాంటి సిట్యుయేషన్‌ని హ్యాండిలే చేయలేకపోతున్నా. ఎందుకో తెలీదు. నేను కాస్త నర్వస్‌గా ఫీల్ అవుతున్నా. బీన్‌యోకు క్యోటో రోజీ కళ్ళే జూసి ఇలా అనుకుంటాడు. ఒకవేళ ఇలా కూడా అయ్యుండొచ్చు. క్యోటో రోజీ వీళ్ళతో మాతో ఒక చిన్న ప్రాక్టీస్ లాంటిది చేయించి, మా స్కిల్స్‌ని టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. ఇలా చూసుకున్నా సరే, వాళ్ళు కూడా హాన్సన్ చంపడానికేగా వస్తుంది. సరే, నువ్వు నన్ను టెస్ట్ చేయడానికే చూజ్ చేసుకుంటే మాత్రం, నేను వాళ్ళకి గట్టి ఫైటే ఇస్తా అని చెప్పి సీరియస్‌గా చూస్తే ఈ కుమమోటో గాడేమో కాస్త భయపడతాడనమాట. నాకొద్దురా నైనా నేను పోతానని చెప్పి పారిపోతుంటే బీక్యూన్‌యు ఎనకాల నుంచొచ్చి ఒక్క అటాక్ అయితే ఏస్తాడనమాట. ఇంక పాక్ జోంగ్‌సో గాడుండి ఈళ్ళు నిజంగా మాన్‌స్టర్స్ రా! యాహ్! నాలాంటి ఒక ఏ ర్యాంక్ హంటర్ వీళ్ళ ముందు ఒక యాడ్‌తో సమానం. సార్ ఎందుకు సార్ మీరు అలా అనుకుంటున్నారు? మీరు చాలా స్ట్రాంగ్ సార్ అని చెప్పి పక్కన వాడి అసిస్టెంట్ అయితే పొగుడుతా ఉంటాడు వీడిని. ఇంకా ఇటు పక్క చూసుకుంటే మన కొరియన్ హంటర్ అయిన మాస్టర్ అమ్మ ఓడిపోతాడు. పక్క మన ఫేమ్ గిల్డ్ మాస్టర్ కూడా ఓడిపోతాడు. ఇక కుమమోటో గాడేమో డాడ్జ్ చేస్తూ ఉంటాడు. మన బీగ్యోన్ ఏమో అటాక్ చేస్తూనే ఉంటాడు. ఇంక ఆడు పారిపోతాడు. ఇంక బీన్యోకు ఉండి "ఎంతకాలం అని పారిపోతావురా నువ్వు" అని చెప్పి వీడు పరిగెడతా ఉంటే మిగతా జాపనీస్ ఎస్ ర్యాంక్ హంటర్స్ ఇద్దరొస్తారు. వచ్చిన తర్వాత బీక్యోని ఇలా అంటాడు. "ఏయ్! నేను హంటర్ చాక్ అంటే ఏం వీక్ కాదు. మీరు నన్ను చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారురా అది." ఇంకా ఇటుపక్క చూసుకుంటే మన చాహె తన స్కిల్‌ని యూజ్ చేసి దానికైతే నాన్ స్టాప్ ఫైట్ అయితే ఇస్తుందనమాట. దాన్నైతే ఓడిచ్చేస్తది. ఇంక వెళ్తూ నేను బీక్యోనుకి హెల్ప్ చేయాలి. ఇంకప్పుడే కుమమోటో గాడు వచ్చి అటాక్ చేయబోతాడు. ఇంక చాహే ఏమో తన స్కిల్‌ని యూజ్ చేసి రప్ప అయితే కొడుతూనే ఉంటుందాన్ని. అది చూసి మిగతా వాళ్ళందరూ షాక్ అవుతారు. అసలు ఎలాంటి మూవ్ అది అని చెప్పి అనుకుంటారు. ఇంకిటు పక్క చాహే కళ్ళే చూసుకుంటే ఓరి నాయనో! ఎక్కువగా కొట్టేసినట్టున్నానే అని చెప్పి వాడి కళ్ళే చూస్తేనేమో వాడికి కోపం వస్తుందనమాట. ఇంక మిగతా జపనీస్ ఎస్ ర్యాంక్ హంటర్స్‌కి అర్థమైపోద్ది. ఈడికి కోపం వచ్చేసిందిరా! ఈడి పేషెన్స్‌ని లూజ్ అయిపోయాడు. వాడిలా కోపం తెచ్చుకుంటే వేరే వాళ్ళు గెస్ కూడా చేయలేడు వీడేం చేస్తాడో అనేది. ఇంకా హానేకామా ఉండి మనం వాడిని ఆపుదామా అంటే, లేదు ఆగు. ఎవరికీ ఇంజ్యూర్ అవ్వనంత వరకు ఆగు.
అని చెప్తాడు. ఇక చాయకల్లి చూసుకుంటే వాడేమో నాన్ స్టాప్‌గా అటాక్ చేస్తూనే ఉంటాడు చాలా ఫాస్ట్‌గా. ఇంకప్పుడే వాడు ఒక్క పంచ్‌తో లేపేద్దామని చెప్పి కొట్టబోతాడు. ఇంతలోగా ఒక పెద్ద ఎక్స్‌ప్లోజన్ లాంటిదైతే జరుగుతుంది. ఇంక మిగతా వాళ్ళుండి ఇదేం బాగోలేదురా నాయనా అని అనుకుంటారు. బట్ తీరా చూస్తే ఆ స్మోక్ నెమ్మదిగా పోతూ ఉంటుంది. ఇంక తీరా చూస్తే మన జిన్‌వు వచ్చి వాడి కాలునైతే ఆపేసాడనమాట. ఇక జిన్‌వుండి ఇలా చెప్తాడు. అఫ్‌కోర్స్ నువ్వు దీన్ని సీరియస్‌గానే తీసుకొని ఉండొచ్చు. కానీ ఇదొక ఫ్రెండ్లీ మ్యాచ్. అర్థమవుతుందా నీకు? అని చెప్పేలోగా వీడి కోపమొచ్చి "అసలెవడనుకుంటున్నావురా నువ్వు ఆ?" అని చెప్పి అటాక్ చేయటానికి వస్తంటే వాడిని నేలకేసి కొడతాడు. ఇక మిగతా వాళ్ళందరికి గూడా కాస్త షాకింగ్‌గా అనిపిస్తుందనమాట. ఏంటి వీడు ఇంత ఫాస్ట్‌గా కుమమోటోని నేలకేసి కొట్టేసాడు అని చెప్పి కాస్త షాక్ అవుతారనమాట. ఇంక క్యోటో రోజ్ చూసుకుంటే తను ఒక నిజంగానే మేజ్ టైప్ హంటరా అంటే, అవును మీరు వింది నిజమే. తను ఒక మేజ్ టైప్ హంటరే. ఇలా చూసుకుంటే నా అంతట నేనే వెళ్లి వెరిఫై చేసుకోవాలి. జిను ఉండి అంటచ్చా మనం ఇంకా డిఫీట్‌ని అంగీకరిద్దామా? ఎందుకంటే బీక్యూను కూడా ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి. బీక్యూను ఉండి నేను నా ఫుల్ పవర్‌ని యూజ్ చేసినా సరే నేను విన్ అవ్వలేకపోయానే. ఇంకప్పుడే అక్కడికి హానెకావ వచ్చి మిస్టర్ సంగ్ మా గిల్డ్ మాస్టర్ గోటో మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ మ్యాచ్ కింద అడగాలనుకుంటున్నాడు. జిను ఉండి వాడు కాస్త స్ట్రాంగ్‌గానే కనపడుతున్నాడు. కొంపదీసి వీడు నా స్ట్రెంగ్త్‌ని చెక్ చేయాలనుకుంటున్నాడా? నిజానికి ఇదొక పర్ఫెక్ట్ ఛాన్స్ అనే జెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను 'డీమన్ కింగ్' బ్యారెన్ గాడితో ఫైట్ చేసిన తర్వాత నా స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ అయినాయో తెలీదు గదా! ఇప్పుడు ఈ ఫైట్ ద్వారా నేను నా పవర్స్‌ని విట్‌నెస్ చేయొచ్చు. ఇక 'క్యోటో రోజీ' ఉండి ఏంటి వాడు నవ్వాడా? ఇంకా ఆ తర్వాత జూసుకుంటే అక్కడికి హానెకావా వచ్చి 'గ్యోటో సాన్ హంటర్ సంజిన్ వూ అయితే మీరడిగిన రిక్వెస్ట్‌కి ఒప్పుకున్నాడు. కానీ ఒక కండిషన్ అయితే ఉంది. కండిషనా? ఏంటది? అని జెప్పి 'క్యోటో రోజీ' అంటాడు. తను జెప్పిందేంటంటే మీరు మీ ఫుల్ పవర్‌ని యూజ్ చేసి తనతో ఫైట్ చేయాలి. ఇప్పుడు అసలైన ఆట ప్రారంభం కాబోతుందని జెప్పి 'క్యోటో రోజీ' కూడా కాస్త స్మైల్ ఇస్తాడు. ఇంకా న్యూస్ ఛానల్స్‌లో వాళ్ళైతే 'జేజు ఐలాండ్ రైడ్' ఫోర్త్ టైమ్ మిషన్ ఏదైతే ఉందో అది జరగబోతుంది అని జెప్పి న్యూస్‌లో వాళ్ళైతే అంటూ ఉంటారు. మన కొరియా వాళ్ళు జూసుకుంటే జపాన్ వాళ్ళతో కొలాబరేట్ అయితే అయ్యారు 'జేజు ఐలాండ్‌కి' వెళ్ళటానికి. అండ్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసేసారు. ఇంగప్పుడే ఏంటి నువ్వు ఈరోజు వర్క్‌కెళ్ళలేదా అంటే, ఈరోజు నా డే ఆఫ్. ఆల్రెడీ నిన్న చెప్పాక. సరే అదంతా పక్కన పెట్టు. నిజానికి హంటర్స్ అనేవాళ్ళు చాలా కష్టపడుతున్నారు. కాబట్టి మన జాబ్స్ కూడా మనం ప్రాపర్‌గా చేయాలి. అండ్ ఇంక బయట చూసుకుంటే ఒక అమ్మాయి అయితే నుంచొనుంటుంది. అండ్ తనెవరో మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ డౌన్ అయితే చేయండి. ఇంకా ఆ తర్వాత తన నుండి ఒకళ్ళు ఫోన్ చేసి, "హలో సార్ నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. అదే సెంట్రీ టీమ్ కింద 'జేజు ఐలాండ్' రైడ్ మిషన్ ఉంది కదా! దానికేమన్నా పంపగలరా?" అని చెప్పి తను అంటూ ఉంది. ఇంకా ఇటుపక్క చూసుకుంటే మన 'జిన్‌వూ వర్సెస్ క్యోటో రోజీ' జరుగుతుందనమాట. మన 'జిన్‌వూ' అయితే కాస్త వార్మప్ అవుతూ ఉంటాడు. ఇంకా మా 'శ్రమ' ఉండి లెజెండరీ 10థ్ ఎస్ ర్యాంక్ హంటర్. క్యోటో రోజీతో డ్యూయల్ అంటే కాస్త స్ట్రాంగ్ అయినోడే అని చెప్పుకోవచ్చు. చాయా ఉండి నేను తన యొక్క ఏ ర్యాంక్ డంజన్‌లో కాంబాట్ స్కిల్స్ ఏవైతే వాడాడో అవన్నీ చూసాను. కానీ తను ఒక ఎస్ ర్యాంక్ హంటర్‌ని హ్యాండిల్ చేయగలడా? ఇంకప్పుడే బీక్యూన్ వచ్చి "నువ్వు హంటర్స్ చుట్టూరు ఉన్నావు నీకేం కాదా?" అంటే నేను నా ముక్కుని మూసుకొని బ్యాటిల్ ఫీల్డ్‌కి వెళ్ళలేను గదా! అదంతా సరే మనం వాళ్ళని ఆపలేమా అని చెప్పి చాహే అంటే ఇక బీక్యూన్ ఉండి ఇది ఒక క్లోజ్ కాంబాట్. అది కూడా ఫైటర్ అండ్ మేజ్. కాబట్టి మనం జోక్యం చేసుకోకపోతే చాలా మంచిది. క్యోటో రోజు ఉండి నేను జస్ట్ ప్రెడిక్ట్ చేసినట్టుగానే హంటర్ సంగ్ నిజంగా ఎవాల్వ్ అవుతున్నాడు. సరే ఇంక మొదలు పెడదామని చెప్పి జింగు అనేలోగా వాడొచ్చి అటాక్ చేస్తాడనమాట. మన జింగు ఊరకనే దాన్ని డాడ్జ్ చేసేస్తాడు. ఇంకిలా చెప్తాడు. నేనింకా మాట్లాడటం కూడా ఫినిష్ అవ్వలేదు. ఏయ్! అలాంటి మూవ్‌మెంట్స్ అండ్ స్పీడ్ నువ్వు నిజంగానే మేజ్ టైప్ హంటర్‌వా? నాకు నవ్వు తెప్పించకు. నేను నీ సీక్రెట్స్ అన్నీ బయటికి తీస్తా. అని చెప్పి అటాక్ చేయటానికి వస్తూ ఉంటే మన జిన్‌వు దాన్ని ఊరకనే డాడ్జ్ చేసి ఇలా చెప్తాడు. వీడు మిగతా ఎసరాంగ్ హంటర్స్ కంటే చాలా డిఫరెంట్. కానీ నేను స్టిల్ డాడ్జ్ చేయగలను. అని చెప్పి మన జిన్‌వు నవ్వుతాడు. అది చూసి వాడి కోపమొచ్చి ఇంకా అటాక్ చేస్తాడు. అది మిగతా వాళ్ళు చూసి వీళ్ళేంట్రా నాయన ఇంత ఫాస్ట్‌గా ఉన్నారని చెప్పి అనుకుంటారు. ఇంక మాస్టర్ మా ఉండి కూడా వీడు చాలా ఫైట్ చేస్తున్నాడు అండ్ ఆ అటాక్స్‌ని చాలా బాగా డాడ్జ్ చేస్తున్నాడు అని చెప్పి అంటాడనమాట. ఇంక చాహే ఇలా అనుకుంటుంది. నిజానికి తను ఊరకనే డాట్ చేయట్లేదు. క్యోటో రోజిని టెస్ట్ చేస్తున్నాడు తను ఎంత స్ట్రాంగో అని. ఇంకలా మన జిన్‌వు వర్సెస్ క్యోటో రోజి అవుతూ ఉంటుందనమాట. ఇలా ఉంటే పనవ్వదు. నేను ఈడిని చంపేయాలి. నా ఫుల్ పవర్‌ని యూజ్ చేస్తాను. ఆయన్ని ఎలిమినేట్ చేసేస్తానని చెప్పి చాలా ఫాస్ట్‌గా అటాక్ చేస్తాడు. అది మన జిన్‌వు చాలా ఈజీగా గ్రాబ్ చేసేస్తాడు. గ్రాబ్ చేసిన తర్వాత కొద్దిగుంటే నా కన్ను పోయేది కదరా నీ వల్ల. ఇంక క్యోటో రోజి ఉండి తను నా విష్‌ని పట్టుకోలేదు. నా హ్యాండ్‌ని పట్టుకున్నాడు. రేయ్!
నన్ను ఎక్కిరిస్తున్నావా ఏంటి? నిజానికి నేను నీ హ్యాండ్‌ని ఎందుకు పట్టుకున్నానో తెలుసా? నేను నీ విష్‌ని పట్టుకుంటే ఈ ఫైట్ అనేది అయిపోతుంది. నీకు కూడా ఇలా ఎండ్ అవ్వాలని లేదు కదా! అని చెప్పి ఫుల్లు రేజ్‌లో అయితే ఒకళ్ళకొకళ్ళు క్లాష్ అవ్వటానికి వెళ్తూ ఉంటారు. ఈలోగా వాళ్ళ మధ్యలో అయితే ఒక ఐస్ అయితే వస్తుంది. అది చూసి మన జిన్‌వుకేం అర్థం కాదు. ఈలోగా చూసుకుంటే హంటర్ చాయిన్ అండ్ బీక్యూను ఇద్దరు వచ్చి మన జిన్‌వుని ఆపేస్తారు. అండ్ అటు పక్క చూసుకుంటే క్యోటోరో జిన్ గూడా. ఇంకా బీన్యోకి ఇలా చెప్తాడు. ఇక్కడితో ఆపేద్దాం ఇది. ఇక్కడ ఎవరికన్నా ఏమన్నా అయితే మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోలేము. హనెకావా ప్లీజ్ ఈ డ్యూయల్ అయిపోయిందని చెప్పండి. ఇక బీక్యూనో ఉండి సారీ కాస్త ఇంటరప్ట్ అయినట్టున్నా. లేదు లేదు అలా ఏం లేదని చెప్పి జిన్‌వు చెప్తాడు. ఇంక మాస్టర్‌మా ఉండి కేవలం ఒక స్క్రాచ్‌ని మాత్రమే తెచ్చుకున్నావు క్యోటోరోతో ఫైట్ చేస్తున్నా కూడా. అది చాలా ఇంప్రెసివ్. నేను కూడా కాస్త ఎక్స్ట్రాలు చేసినట్టున్నా. అయినా పర్లేదు. నాకిప్పుడు ప్రతి ఒక్కళ్ళ స్ట్రెంత్ అనేది తెలిసింది. అండ్ నేను నా షాడో సోల్జర్స్‌నయితే వాళ్ళ షాడోస్‌లో అయితే ప్లేస్‌మెంట్ చేశాను. సరే మేము మీకు పార్టిసిపేట్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ లిస్ట్ తర్వాత పంపిస్తామని చెప్పి జాపనీస్ హంటర్స్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకప్పుడే వెనకాల నుంచి జిన్‌వు వచ్చి చైర్మన్ గోగని నేను మీతో ఒకటి మాట్లాడాలి. ఏంటిది అని చెప్పి చైర్మన్ గోగని అంటే అదే జేజు ఐలాండ్ రైడ్ మిషన్ గురించి అడిగారుగా నన్ను అని చెప్పి అంటాడు. ఇంక ఇటుపక్క చూసుకుంటే క్యోటోరోజి కాల్‌లో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకిలా చెప్తాడు. ఇక్కడ చాలా స్కిల్డ్ హంటర్ అయితే ఉన్నాడు. ఏంటి డాన్ సోన్ గిల్డ్ యొక్క గిల్డ్ మాస్టర్ కంటే స్ట్రాంగ్ ఎవరు ఉండరే. లేదు ఉన్నాడు. సరే నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అంటే హంటర్ సంజీవ్ అని అయితే చెప్తాడు. తను రీసెంట్‌గానే కొరియాస్ యొక్క 10థ్ ఎస్ ర్యాంక్ హంటర్ అయ్యాడు. కాస్త స్ట్రేంజ్‌గానే ఉందని చెప్తాడు. ఎందుకంటే ఆ పర్సన్ యొక్క నేమ్ అనేది జేజు ఐలాండ్ రైడ్ మిషన్‌లో నేమ్ లేదు. ఇంక చాయకి కూడా అర్థమవుద్ది జిన్‌వు రాట్లేదు అని చెప్పి. చాయ్ జాంగ్ నుండి తన రీజన్స్ తనకుంటాయిలే. ఇంకా ఆ తర్వాత బీక్యూన్ నుండి ఎన్‌బియోంగ్ కూడా ఈ లిస్ట్‌లో లేడు. కానీ మనకి 15 ఎస్ ర్యాంక్ హంటర్స్ అయితే ఉన్నారని చెప్పి చాయ్ జాంగింగ్ చెప్తాడు. ఈసారి మనం ఖచ్చితంగా విన్ అవ్వాలి అని చెప్పి బీక్యూన్ అండ్ చాయ్ జాంగిన్ ఇద్దరు చెప్తారు. ఇక జిన్‌వు అయితే తన ఇంటికొచ్చుంటాడు అండ్ ఇలా అనుకుంటాడు. మా అమ్మ 4 ఏళ్ల తర్వాత నిద్ర లేచింది. మా అమ్మకి ఇప్పుడు నేను కావాలి. అందుకే నేను జేజు ఐలాండ్ రైడ్ మిషన్‌కైతే వెళ్ళట్లేదు. ఆ తర్వాత యాంట్స్ గురించయితే చూపిస్తారనమాట. వినండి. ఇక్కడ చూసుకుంటే ఫుడ్ అనేదే లేదు. మాకు మేమే తినటం స్టార్ట్ చేశాం. ఇలా చూసుకుంటే ఈ ఐలాండ్‌లో ఇంక ఫుడ్డే మిగలదు. మేమిలా ముందుకు వెళ్ళలేము. మేము ఖచ్చితంగా ఈ ఐలాండ్ అనేది విడిచి వెళ్ళిపోవాలి. మాకు చాలా పవర్‌ఫుల్ అయిన చైల్డ్ కావాలి. తనే మమ్మల్ని లీడ్ చేయాలి. వాళ్ళకి పవర్‌ఫుల్ చైల్డ్ కావాలి. అని చెప్పి ఒక యాంట్ అయితే బయటకొస్తుందనమాట గుడ్డులోంచి. అదేమో నెమ్మదిగా బ్లాక్ కలర్‌లోకి మారుతుంది రెడ్ కలర్ నుండి. వచ్చిన తర్వాత అది చాలా గట్టిగా అరుస్తుంది. ఆ అరిచిన దెబ్బకి చుట్టుపక్కల ఉన్న ఏరియా మొత్తం వణికిపోద్ది. ఇంకా తర్వాత మనకి యాంట్స్ గురించి టీవీ న్యూస్‌లో అయితే చెప్తూ ఉంటారు. ఈ యాంట్ టైప్ మాన్స్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవాల్వ్ అవుతున్నాయి చాలా స్పీడ్‌గా. థర్డ్ జేజు రైడ్ మిషన్ జరిగేటప్పుడు గూడా యాంట్స్ అనేవి క్రాల్ అవుతూనే ఉన్నాయి గ్రౌండ్ మీద. అండ్ వీటిని చూసుకుంటే వీటికి కాస్త వింగ్స్ అనేవున్నాయి. అండ్ చూడటానికి కాస్త హ్యూమన్ లాను ఉన్నాయి. ఇప్పుడు హంటర్స్ అయితే రెడీ అవుతున్నారు ఫోర్త్ రైడ్ మిషన్‌కి. అండి మీరక్కడికి వెళ్ళొద్దు అది డేంజరస్ అంటే ఇంకా తర్వాత హాన్ సాంగ్ ఈ ఉండి నేను ఎందుకు సెంచరీ టీమ్ కింద వెళ్ళకూడదంటే బికాజ్ మీరు ఒక ఈ ర్యాంక్ హంటర్. ఆయనకేమో కోపం వచ్చి జిన్‌వు గాడినేమో గట్టిగా యేసుకుంటుంది. ఇంకా తర్వాత చైర్మన్ గోగని ఉండి రేపే జేజు ఐలాండ్ యొక్క ఫోర్త్ రైడ్ ప్రారంభం కాబోతుంది. ఇక చాలా షిప్స్ అయితే వెళ్తూ ఉంటాయన్నమాట జేజు ఐలాండ్‌కి. అండ్ వాళ్ళుండి ఇలా చెప్తారు. ఇంకో 5 మినిట్స్‌లో అయితే మేము అక్కడికి వెళ్ళగలం. ఇంక మిగతా హంటర్స్ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మాస్టర్ మా కూడా మిగతా వాళ్ళందరితో మాట్లాడేసి వెళ్తూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత కూడా తెలుస్తుంది మనకి లీమిన్సన్ గాడు కూడా వచ్చాడక్కడికి. ఇంకా మనకి కిహూన్ వచ్చుంటాడు. అండ్ మీకు గనక గుర్తుంటే మీ స్పార్క్ కూడా వచ్చుంటుంది. అదే రెడ్ గేజ్ ఇన్సిడెంట్‌లో మన జిన్‌వు ఒక యారోని పట్టుకోవటం గమనించి ఒక అమ్మాయి వచ్చి మన జిన్‌వు టీమ్‌లో జాయిన్ అవుతుంది గదా! తనే తిననమాట. ఆఖరికి తను కూడా వచ్చుంటుంది. ఆఖరికి రిటైర్డ్ అయిపోయిన హంటర్స్ కూడా వచ్చుంటారు. ఇంక చీఫ్ వూ జిన్ చౌల్ అండ్ చైర్మన్ గోగని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక చైర్మన్ గోగని ఉండి ఇలా చెప్తాడు. ఎంతోమంది హంటర్స్ అనేవి ఈ రైడ్‌లో జాయిన్ అయ్యారు. కాబట్టి ముందు ముందు ఏం జరుగుద్దో మనం చెప్పలేం. కాబట్టి మనం కాన్ఫిడెంట్‌గా ఉండాలనైతే చెప్తాడు. ఇంక బీక్యూన్‌యూ చూస్తే మింగ్‌బియోంగ్ గూడా వచ్చుంటాడనమాట. ఇక బీక్యూను కాస్త షాక్ అవుతాడనమాట. ఇంక బీక్యూను ఉండి ఇలా చెప్తాడు. "ఏంటి నువ్వొస్తావని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు." అంటే మిన్‌బియోంగ్ ఉండి నాలాంటి హీలర్ లేకపోతే నువ్వు ఊరకనే చచ్చిపోతావురా! అండ్ పైగా నేనుంటే నువ్వు స్ట్రెయిట్‌గా మ్యాజిక్ బీస్ట్‌ని చూసుకోగలవు కదా! ఒకవేళ నేను స్లోగా ఉంటే నువ్వే ఫస్ట్ చచ్చిపోయేది అని చెప్పి బీక్యూను అంటాడు. అన్న తర్వాత వీళ్ళిద్దరూ ఒకటవుతారు.
ఇంక ఇటు పక్క చూసుకుంటే మన 'క్యోటో' రోజు 'జేజు ఐలాండ్‌కయితే వచ్చుంటాడు. ఏంట్రా ఇది దెయ్యాల కొంపల్లా ఉన్నాయి. సరే టీమ్ ఆల్ఫాని నేను. మిగతా వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అవ్వండి. బ్రావో రెస్పాండ్ అవుతున్నా. టీమ్ చార్లీ రెస్పాండ్ అవుతున్నాం. టీమ్ డెల్టా రెస్పాండ్ అవుతున్నాం. ఇంకా తర్వాత కెమెరామాన్ గాడుండి ఇలా మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడనమాట వాళ్ళకి. ఇలా బోట్‌కాస్ట్ ఉంటుంది అని. ఇంకా బిన్యోక్ ఉండి ఏంటి బోట్‌కాస్టా? అవును. ఎలా అయితే ఏం ఇది ప్రివెంట్ చేయటానికి 10 మినిట్స్ డిలే అయితే ఉంటుంది ఫుటేజ్‌లో. కాబట్టి నేను ఈ బోట్‌కాస్ట్‌నయితే పబ్లిక్‌కి చూపించడానికి ఇక్కడికొచ్చా. సరే, సరే. హంటర్స్ యొక్క ట్రూ డ్యూటీ ఏదైతే ఉందో అది సిటిజన్స్‌ని కాపాడటమే గదా! అలా చూసుకుంటే నీ జాబ్‌కి చాలా రిస్క్‌గా ఉంది. కాస్త డేంజరస్ అని జెప్తే మీరంతా కంగారు పడాల్సిన పని లేదు. ఉన్నప్పటికీ నేనొక ఏ ర్యాంక్ హంటర్‌ని. నేను ఎన్నో డేంజరస్ ప్లేస్‌ని ఫిల్మ్ అయితే చేశా. ఓహ్! అవునా? సరే ఏదైతేనేం ఈసారి మనం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. ఈ ఎస్ ర్యాంక్ రెయిడ్ మిషన్ ఏదైతే ఉందో జేజు ఐలాండ్‌ది కంపల్సరీగా సక్సెస్ అయితే అవ్వాలి. ఒకవేళ మేము ఈ రైడ్ ఫెయిల్ అయిపోతే ఈ కంట్రీ అనేది నాశనం అయిపోతుంది. కాబట్టి ఈ కంట్రీకి ఒక హీరో కావాలి అని బీక్యోను అనుకుంటాడు. ఇక క్యోటో రోజు వాళ్ళుండి వాళ్ళ యొక్క అటాక్‌నైతే లాంచ్ చేస్తారు. ఇంక అది చూసి బీక్యూనియేమో వాళ్ళ మ్యాజిక్ ప్రెజెన్స్ ఏదైతే ఉందో అది చాలా టెర్రిఫయింగ్‌గా ఉంది. ఇంకా అలా అనుకున్న తర్వాత చాలా హ్యాండ్స్ అయితే వస్తాయన్నమాట బయటికి. ఇంకా చాయ్ జాంగ్ నుండి హ్యాట్స్‌ని ఓపెన్ చేయండి. మిగతాది నేను చూసుకుంటా అని చెప్పి ఆ హ్యాండ్స్ వస్తూ ఉంటే, మన 'చాయ్ జంగిన్' తన ఫ్లేమ్స్ మ్యాజిక్‌ని యూజ్ చేసి వాళ్ళనైతే ఒక దెబ్బైతే కొడతాడు. దాంతో చాలా పెద్ద ఎక్స్‌ప్లోజన్ అవుతుంది. బట్ నో యూజ్. ఇంకా హ్యాండ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఇలా ఉంటే పనవ్వదు అని జెప్పి చాలా పెద్ద ఫ్లేమ్ మ్యాజిక్‌నైతే యూజ్ చేస్తాడు. ఇంక మాస్టర్ మా ఉండి ది అల్టిమేట్ హంటర్ అని పేరు ఊరికే ఏం రాలేదు గదా! సరే ఇంక మనమంతా కిందకెళ్దాం అనైతే చెప్తాడు. చెప్పిన తర్వాత జపాన్ హంటర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 1 అవర్ అయితే యాంట్స్‌ని చూసుకుంటారు. కాబట్టి మనం క్వీన్ యాంట్‌ని అయితే చాలా ఫాస్ట్‌గా లేపేయాలి. అందరూ రెడీ గదా! ఈసారి మనం ఖచ్చితంగా చేయాలని చెప్పి దూకుతారు. ఇంక సుకిమోటో ఉండి అదేలేండి డాన్ సాన్ గిల్డ్ యొక్క సబ్ గిల్డ్ మాస్టరు. ఇంటర్ఫియరెన్స్ వేవ్ అనేది యాక్టివేట్ అయింది సార్ అనైతే చెప్తాడు. ఇంకా సుకిమోటో మనసులో ఇలా అనుకుంటారు. ఇప్పుడు క్వీన్ యాంట్ నుంచి మిగతా యాంట్స్ అనేవి కాంటాక్ట్‌లో ఉండవు. టీమ్ బ్రావో వాళ్ళైతే మిగతా యాంట్స్‌ని గూడా నాశనం జేస్తూ ఉంటారు. ఇంగా తర్వాత మన చాయ్ జాంగిన్ వాళ్ళైతే ఒక గుహలోకైతే వచ్చుంటారు. పైనైతే సీలింగ్‌ని సీల్ జేసేసాను. బట్ కిందున్న ఈ టన్నెల్స్‌లో జూసుకుంటే ఎందులో వెళ్ళాలో ఇప్పటికీ అర్థం గాట్లేదు. ఇంక చాయ్ జాంగి నుండి తన అటాక్ అయితే వేస్తాడు. దాంతో తనకైతే అర్థమవుతుందనమాట. ఈ టన్నెల్ వైపు వెళ్ళాలి అని. ఇక ఆ తర్వాత సిస్టమ్ జెప్పిన ఎక్సర్‌సైజెస్ అన్నీ మన జిన్‌వు జేస్తూ ఉంటాడు. ఏంటి స్ట్రీట్ అంతా ఖాళీగా ఉంది. ఓహ్! మిగతా ఎసరాంగ్ హంటర్సు జేజు ఐలాండ్‌కి వెళ్లారు గదా! రెయిడ్‌కి. కాబట్టి వాళ్ళు ఊరకనే కంప్లీట్ చేసేయగలరులే ఈ ఆపరేషన్‌ని. నేను లేకపోయినా వాళ్ళు గెలవగలరా? అని జెప్పి అంటాడు. ఇంక ఇటుపక్క జూసుకుంటే మనం క్వీన్ యాంట్ దగ్గరికి ఇంకా రాను కూడా రాలేదు. ఇంక చాయ్ జాంగ్‌ని పిలిచి మీరందరూ దీన్ని చూడాలని జెప్పి తీసుకెళ్తే అక్కడ చాలా గుడ్లయితే ఉంటాయి. కానీ మీరిక్కడ చూడండి ఈ పెద్ద గుడ్డనేది పగిలిపోయింది. అది చూసి మిన్ బియోంగు కాస్త భయపడతాడు. ఏయ్! మన మిషన్ క్వీన్ యాంట్‌ని చంపటం. నువ్వు మిగతా వాటి గురించి బాధపడకు. ఇక బీక్యో నువ్వు గూడా నిజానికి అంత పెద్ద గుట్లోంచి నిజంగానే ఒక యాంట్ ఉంటే గనక మేము కాస్త జాగ్రత్తగా ఉండాలనైతే అనుకుంటాడు. ఇంకా ఇటుపక్క జూసుకుంటే టీమ్ చార్లీ వైపేమో మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకప్పుడే చాలా యాంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. నాకు తిక్క తెప్పించు బాబు త్వరగా హీల్ చెయ్యి అనే లోపే ఎస్ ర్యాంక్ హంటర్ అయిన హీలర్ షిమిజు చనిపోతుంది. ఇది చూసి మిగతా ఇద్దరు షాక్ అవుతారు. ఇంకా తీరా చూసుకుంటే రెడ్ కలర్‌లో ఒకటి కనిపిస్తుందనమాట. అంతటితోని ఎపిసోడ్ అయితే అయిపోతుంది. సో గైస్ ఆల్మోస్ట్ 20+ మినిట్స్ అయితే వచ్చింది. అండ్ మీరు ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నాను. వెళ్ళే ముందు ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ వీడియో ఇక్కడి వరకు చూసినందుకు చాలా అంటే చాలా థాంక్స్. అండ్ నా ఎక్స్‌ప్లనేషన్‌లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే అవి మీరు కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పొచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంటిల్ దెన్ బై బై.